హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీ. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితను. చాలామంది ఎదురు చూస్తున్నారు ఏంటంటే ప్రశ్నాపత్రాలు ఎలా ఉన్నాయి, మరి మేము చేయగలుగుతామా చేయలేమా, చేయలేనట్టున్నాయా చేసేటట్టున్నాయా అంటే చాలా మీరు సింపుల్గా ఆలోచించాలి. ఎందుకంటే మొదటి షిఫ్ట్ అనేటువంటిది పూర్తిగా ఈజీగా వచ్చింది. మరి మార్కుల విషయానికి వస్తే చాలామంది 140 వరకు రావచ్చు అంటున్నారు. మరి ఎవరు అనలేదు అని మీరు అనుకోవచ్చు, కానీ ఎవరు కూడా చెప్పరు. రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎవరితో డిస్కస్ చేయరు. ఎందుకంటే మనకు పెద్ద యాప్ ఉండడంతో ఎక్కువ మంది మనకు సమాధానాలు పెడతారు కాబట్టి మనకు తెలుస్తుంది. మరి పేపర్ 2 అంటే షిఫ్ట్ 2 విషయానికి వస్తే కాస్త మోడరేట్గా ఉంది. మ్యాథ్స్లో నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కాస్త ఇబ్బంది పడ్డట్టుగా, అదే సైన్స్ సోషల్లో ముందే చెప్పినట్టుగా 10th వరకు ఎక్స్టెండెడ్ టాపిక్ ఇవ్వడం జరిగింది. మరి ఇంతవరకు ఉన్నటువంటి మార్కుల్లో కనుక చూస్తే 132 మార్క్స్, 133, 134 ఈ విధంగా చెప్పడం జరిగింది. కానీ ఆ ప్రశ్నాపత్రాలు మీకు యథావిధిగా ఉండవు. వారికి టఫ్ ఉన్నది మీకు టఫ్ కాకపోవచ్చు, వారికి ఈజీగా ఉన్నది మీకు ఈజీగా ఉండకపోవచ్చు. కాకపోతే మొత్తంగా అప్లికేషన్ అంటే అనుప్రయుక్తము, అప్డేటెడ్, స్టాండర్డ్ మాత్రమే, సబ్ స్టాండర్డ్ కానీ జనరల్ ప్రశ్నలు కానీ తావు లేకుండా ఉంది. అంటే ఖచ్చితంగా ఆలోచింపచేసేవే ఉన్నాయి. ఎక్కువ బాగా డెప్త్గా చదివి మరి డెప్త్ పరీక్షలు రాసినటువంటి వారు మాత్రమే చేయగల పేపర్లు ఇవన్నీ కూడా. విద్యార్థులందరూ కూడా అలాగే చదువుతున్నారు. మరి చాలామంది అనుకుంటున్నారు మరి మార్కులు పెరుగుతాయా పెరగవంటే మరి ఖచ్చితంగా మీకు వచ్చే పేపర్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇలాంటి మాటలు ఏవి కూడా పట్టించుకోకూడదు. ఎందుకు పట్టించుకోకూడదు అంటే మీ పేపర్ వేరే, మీ సెషన్ వేరే, మీకున్న నాలెడ్జ్ వేరే. మరి కాబట్టి మిగతా వారి యొక్క కంపేర్ని 80% చేయలేము. కాబట్టి మీరు దాన్ని గుర్తుపెట్టుకొని భయపడొద్దు, బాధ పెట్టొద్దు, 80%లో కూడా టెన్షన్ తీసుకోకూడదు. ఎందుకంటే నెక్స్ట్ మనకి ఎగ్జామ్ ఉంది. కాబట్టి ఇలా మరి మనం మార్చుకోవాలంటే ఏమి లేదు, చిన్న సీక్రెట్ మళ్ళీ చెప్తున్నాను. ప్రశ్నను బాగా చదవండి, ఖచ్చితంగా బాగా చదవండి. అప్పటికప్పుడే ప్రశ్నలు చేసే ప్రయత్నం చేయండి, ముందుకెళ్ళండి. చాలా వేగంగా ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకోండి, సెకండ్ రౌండ్కి రండి. మరి సైకాలజీ విషయంలో నీకు ముందే చెప్పాను, సైకాలజీ నాకు వదిలేయండి. మరి సైకాలజీలో అన్ని టాపిక్లను కవర్ చేయడం జరిగింది. కాకపోతే మనకు తెలుసు సైకాలజీ అంటేనే ఎగ్జాంపుల్స్ అనేటువంటిది కీలకమైన రోల్, మరి ఎగ్జామ్ అనేటువంటిది కీలకమైన రోల్. అందుకే నేను పదే చెప్తున్నాను. టైం లేదు కాబట్టి క్విక్ రివిజన్ వీడియో చూడండి. మరియు 5000 ప్రాక్టీస్ బిట్స్ పెట్టాను మన యాప్లో, ఖచ్చితంగా చూడండి. పేపర్లు అన్నీ కూడా సాధారణంగా ఉన్నాయి. చదివిన వారు మొత్తం కూడా చేయగలరు 100%. మనకు ఎవరు కూడా మార్కులు చెప్పరు, ఎలా వచ్చిందో చెప్పరు, గుర్తు లేవు అంటారు. మీరు దాన్ని పట్టుకొని దయచేసి పేపర్ టఫ్గా ఉన్నాయి, స్టాండర్డ్గా ఉన్నాయి, ఎక్కువ మార్కులు వస్తున్నాయి, తక్కువ మార్కులు వస్తున్నాయి, ఇవేవి కూడా మీ చదువుకు ఇంపాక్ట్ కాకూడదు. మీ చదువు మీది, మీ పరీక్ష వేరే, మీ టాలెంట్, మీ సామర్థ్యం వేరే, మీ ఆలోచన విధానం వేరే. కాబట్టి పరీక్షలో మీరు ఖచ్చితంగా ప్రశ్నను బాగా చదివి బాగా అర్థం చేసుకొని ఖచ్చితంగా మీరు ప్రశ్నను ఛేదించే ప్రయత్నం చేయాలి. మరి సైకాలజీ విషయానికి వస్తే మీకు తెలుసు, అందరూ కూడా మనకు జెన్యూన్గా పిల్లలు పెట్టినటువంటి ప్రశ్నలు. మరి విస్మృతికి కారణం కానిది సంఘర్షణలు అంటే మా ఆటోమేటిక్గా ఎగ్జాంపుల్సే ఇవ్వడం జరుగుతుంది. ఐఐటి గురించి ఇవ్వడం జరిగింది ఎగ్జాంపుల్స్. ఎరిక్సన్ ఇది పేటెంట్ చూడండి, రెగ్యులర్గా వస్తున్న ప్రశ్న. కాకపోతే మారు పేర్లు ఇవ్వడం జరిగింది. మారు పేర్లు, మరో పేర్లు చాలా ఇంపార్టెంట్. అందరూ చదువుతారు కానీ మారు పేర్లు, మరో పేర్లు చాలా ఇంపార్టెంట్. మరి బోధనా రంగంలో ఎప్పుడూ కూడా ప్రశ్న వస్తుంది. మరి జ్ఞానాత్మక రంగం పైన, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, మరియు ఇదే టాపిక్ మళ్ళీ మీకు మెథడ్లో ఉంటుంది. హెడ్గర్ డేర్ కోన్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. బోధనా పద్ధతుల పైన జనరల్ క్వశ్చన్ రావడం జరిగింది. వికాస దశలు ఎప్పుడు కూడా పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, శైశవ దశ, దీనిపైన ప్రశ్న రావడం జరిగింది. మరి కోల్బర్గ్ నైతిక వికాస దశలు, పియాజే పైన, వైగాస్కీ పైన, మరి ప్రజ్ఞా సిద్ధాంతాల పైన కూడా ప్రశ్న రావడం జరిగింది. మరి వైయక్తిక భేదాలు రకాల పైన ప్రశ్న రావడం జరిగింది. మరి మూర్తిమత్వ లక్షణాల పైన ప్రశ్న వచ్చింది. మరి నిర్వచనాల పైన ప్రశ్న వచ్చింది. అదేవిధంగా ప్రజ్ఞ పైన, నిర్వచనాల పైన ప్రశ్న వచ్చింది. మన విద్యార్థులు క్షణాల్లో కొట్టేస్తారు పేపర్ని అంత ఈజీగా. మరి మూర్తిమత్వ పరీక్షల పైన ప్రశ్న రావడం జరిగింది. స్మృతిని పెంచే పద్ధతి కానిది అనేటువంటి అంశం, అంటే ప్రతిదీ ఇవ్వడం జరిగింది. మరి ప్రయోగ పద్ధతి పైన ప్రశ్న రావడం జరిగింది. ఆత్మభావన ఇది కార్ల్ రోజర్స్ సంబంధించినటువంటి అంశం.
మరియు అభ్యసన లక్షణాలు, ఈసారి కొత్తగా లక్షణాల పైన మూర్తిమత్వ లక్షణాలు, అభ్యసన లక్షణాలు నిర్వచనాలు ఖచ్చితంగా ప్రతి ప్రశ్నాపత్రంలో ఉన్నాయి. మరి ఇవన్నీ తీసుకుంటే తర్వాత వైఖరి పైన ప్రశ్న రావడం జరిగింది, మరియు భ్రూణ పైన ప్రశ్న రావడం జరిగింది. ప్రేరణ రకాలు, సాధన ప్రేరణ, అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ మరియు అవరోధం పైన కూడా ప్రశ్న రావడం జరిగింది. పిల్లల పెంపకం పద్ధతులు, డిస్కాలిక్యులియా 16 ఉంది, దాన్ని 61గా కనుక చదివితే దాన్ని ఏ వైకల్యం అంటారు అనేటువంటి ప్రశ్న. మరి ఆలోచన అనే టాపిక్, ప్రజ్ఞా నిర్వచనాలు అనే టాపిక్, పెరుగుదల వికాస సూత్రాలు ఎప్పుడు కూడా వస్తుంది. మరి అంతర్దృష్టి పైన ప్రశ్న, కార్యసాధక నిబంధన పైన ప్రశ్న. అంటే ఇవన్నీ కూడా రెగ్యులర్ జనరల్ ప్రశ్నలు. విద్యాకుచితం పైన ప్రశ్న. అంటే అన్ని టాపిక్లు వస్తున్నాయి, మీకు అవే వస్తాయని లేదు. బట్ మొత్తంగా చదివిన వాడికి పర్ఫెక్ట్గా చదవడానికి అసలు భయపడాల్సిన పని లేదు. ఇవే వస్తాయని చెప్పలేము. కాబట్టి ఎక్కువ మంది మన యాప్లో ఉన్నారు, ఎక్కువ మంది జెన్యున్గా రివ్యూ ఇస్తారు. కాబట్టి అంటే మీరు చేయగలరు, మీరు చదివితే చేసే సత్తా ఉంది, మీరు ఆలోచిస్తే ప్రశ్నలు చేయగలరు. అక్కడ మీరు కనుక ఏకాగ్రతతో కనుక ప్రశ్నను చదివితే మీరు రెండో రౌండ్కి వెళ్తారు. రెండో రౌండ్ నుంచి ఒక 8-9 మార్కులు లబ్ధి పొందుతారు. కాబట్టి భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఎక్స్టెండెడ్ టాపిక్స్ మీకు టైం కనుక ఉంటే ఎక్స్టెండెడ్ టాపిక్స్ 10th వరకు చదువుకోండి. ఈరోజు ఎక్కువగా సైన్స్లో ఇచ్చాడు, సోషల్ ఇవ్వలేదు, నెక్స్ట్ సోషల్లో కూడా ఇవ్వచ్చు. మ్యాథ్స్లో మాత్రం 10th వరకు వెళ్ళలేదు. కాబట్టి భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. కాబట్టి మార్కులు ఇంతే అని ఎవరైనా చెప్పినా, ప్రశ్నలు గుర్తులేవని చెప్పినా వాళ్ళు ఎవరు కూడా మీకు తోడ్పడరు, ఉపయోగపడరు. నీ దారి నీదే, నీకు బదులుగా నడిచేవారు ఉండరు, నీకు తోడుగా ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు. కానీ ఒంటరిగా ప్రయాణం మాత్రం నువ్వే చేయాలి, నీ కాళ్ళపైన నీవు. కాబట్టి సొంతంగా ఆలోచించాలి, సొంత ధైర్యం ఉండాలి, సొంత ఆలోచన ఉండాలి, సొంత ధైర్యం ఉండాలి. ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న మాటలకు భయపడాల్సిన పని లేదు. సో పేపర్లు అన్నీ కూడా అవుట్ ఆఫ్ సిలబస్ ఏం రావట్లేదు, 1-2 మినహా. కాబట్టి అందరూ చేయగల ప్రశ్నాపత్రాలే సిలబస్ ప్రకారమే వస్తున్నాయి, పర్ఫెక్ట్గా పుస్తకంలో ఉన్నవే వస్తున్నాయి. మన పుస్తకాన్ని నమ్మిన వారు సక్సెస్, దాంట్లో నో డౌట్. కాబట్టి రివిజన్ వీడియో చూడండి, 5,000 ప్రాక్టీస్ బిట్ చేయండి. ఒక్క సబ్జెక్ట్ అయినా మిమ్మల్ని కాపాడాలి. క్లాసు విన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా మెసేజ్ పెడుతున్నారు, చాలా సంతోషం. కాబట్టి ఇంకా మీరు ఎవరైనా ఉచిత పరీక్షలు రాయకపోతే రాయండి. 10 పరీక్షలు ఉన్నాయి రెడీగా, సిద్ధంగా, అప్డేటెడ్ ప్రశ్నలు అవే వస్తున్నాయి. కొత్తవి ఎందుకు రావనే రావు. ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఎగ్జామ్స్ అనేది సక్సెస్ ఫార్ములా. కాబట్టి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, టీఎస్ టెట్ సైకాలజీ కోర్సు ఓపెన్ చేయండి. అక్కడ 10 ప్రశ్నాపత్రాలు సిద్ధంగా ఉన్నాయి. కోర్సు కేవలం 49 రూపాయలకే ఉంది. రివిజన్ వీడియో ఉచితంగా ఉంది. ఉచిత పరీక్షలు అందిస్తున్నాం. మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా అనుమానం ఉంటే యాప్లో మెసేజ్ చేయండి, మేము స్పందిస్తాం, మీకు తోడుంటాం. విద్యా దృక్పథాలు సైకాలజీ మాకు వదిలేయండి. సో మీరందరూ కూడా ధైర్యంగా ప్రశాంతంగా ఉంటారని ఆశిస్తూ మీ డాక్టర్ జంగం విశ్వనాథ్.